అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేబీ రేటింగ్స్. జగనన్న గారి పిల్లలు ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు అనుకుంటా వాళ్ళిద్దరూ కూడా లండన్‌లో హైర్ స్టడీస్ ఏదో చదువుతున్నారు. సో, ఈయన అధికారంలోకొచ్చినప్పుడు మరి ఎన్ని సార్లు ఎళ్లారో గుర్తులేదు గానీ, ఒకసారో, 2 సార్లు ఎళ్ళుంటారు ఆ 5 సంవత్సరాల్లో. కానీ అధికారం పోయిన తర్వాత ఈయన ఎక్కువ లండన్ వెళ్తున్నారు, వెళ్ళాలనుకుంటున్నారు. అదేంటనేది అర్థం కావట్లేదు. అయితే లండన్‌కి ఒక మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉంది. మన విజయ్ మాల్యా అన్నయ్య, నీరవ్ మోడీ ఇలాంటోళ్ళంతా కూడా లండన్ వెళ్లి ఆశ్రయం పొంది అక్కడ హ్యాపీగా సెటిల్ అయిపోతుంటారు. అంటే పెద్ద పెద్ద వేల కోట్లు స్కామ్‌లు చేసి. ఎందుకంటే లండన్ వెళ్తే ఇక్కడ ఇన్ని కోట్లని ఏదో కడితే వాళ్ళు అక్కడ పౌరసత్వం ఏదో ఇచ్చేస్తారు. వాళ్ళు ఆశ్రయం ఇస్తారు, పౌరసత్వం ఇస్తారు. ఇలాంటి ఆప్షన్స్ ఏవో లండన్‌లో ఉన్నాయి. సో, అందువల్ల అలాంటి వాళ్ళందరూ విజయ్ మాల్యా లాంటి వాళ్ళందరూ లండన్‌ని ఎంచుకొని అక్కడికెళ్లి హ్యాపీగా వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీతో దోచుకున్న దాంతో సెటిల్ అయిపోతుంటారు. అయితే కోయిన్సిడెంటల్‌గా మన జగనన్న గారి పిల్లలు కూడా లండన్ లో చదువుతున్నారు. ఈయన వారం రోజుల క్రితమే లండన్ వెళ్ళాలని చెప్పి ఆయన ప్లాన్ చేసుకుంటే అనుకోకుండా విజయవాడ వరదలు వచ్చేటప్పటికి సో ఇక్కడికి వచ్చి 2-3 రోజులు యాక్టింగ్ చేసి వెంటనే బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పార్టీకి సంబంధించిన కానీ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఇంకా వరదలు తీవ్రత గురించి భయపడతా అక్కడ చర్యలు తీసుకుంటా క్షేత్రస్థాయిలో పర్యటిస్తా మళ్ళీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది, మళ్ళీ వరదలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి తెలుసుకుని ఇంకా అలర్ట్ గా ఉండి అధికార యంత్రాంగాన్ని వినియోగిస్తూ అప్రమత్తం అవుతూ ఆ సేవల్లో నిమగ్నమై ఉంటే మన జగనన్న మాత్రం 2-3 రోజులు యాక్ట్ చేసి బెంగళూరు ప్యాలెస్ కి చెక్కేశాడు. ఇప్పుడు విషయం ఏంటంటే ఆయన లండన్ టూర్ ప్లాన్ చేసుకున్నాడు ఫ్యామిలీతో పాటు అనుకుంటా. అయితే ఏమైందంటే ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా కావచ్చు, ప్రధానమంత్రిగా కావచ్చు, వాళ్ళకి ఒక డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ ఉంటది. ఎనీ టైమ్ వాళ్ళు ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు, రావచ్చు. ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తిగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఆ డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు కోర్ట్ ఏం చెప్పిందంటే మీది పాత పాస్‌పోర్ట్ అందరి పౌరుల్లాగా ఓ పాస్‌పోర్ట్ ఉంటది. దాన్ని రెన్యువల్ చేసుకోవాలని చెప్పింది. అయితే నాకు తెలిసి అది సీబీఐ కోర్టుల సరెండర్‌లోనే ఎక్కడో ఉన్నట్టుంది. దాన్ని రెన్యువల్ చేసుకోవడం ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి గారు అది రెన్యువల్ చేసిన 1 ఇయర్ మాత్రమే చేస్తారా? మరి ప్లస్ దాని మీద షరతులు కూడా ఉంటాయి. మళ్ళీ సీబీఐ కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకోవడం ఎన్నో ఉంటాయి. కానీ ఒక ఆలోచన వచ్చి నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. ఓ రకంగా భయం అనిపించింది. ఓ రకంగా సంతోషం కూడా అనిపించింది. అంటే విజయ్ మాల్యా లాగా, నీరవ్ మోడీ లాగా, ఇంకెవరో లాగా ఈయన లండన్ వెళ్ళి మళ్ళీ తిరిగి రాకపోతే ఏంటి పరిస్థితి? తిరిగి రాకపోతే ఆయన మీద ఉన్న కేసుల నుంచి ఆయన కొన్ని రోజులు పర్మనెంట్ గానో తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. ఆయన దోచుకున్న డబ్బు తిరిగి వస్తుందో రాదో తెలియదు. కానీ ఒకటి నాకైతే ఏమనిపించిందంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోయి కేసులకు భయపడో దేనికో భయపడో ఇంక మళ్ళీ అధికారంలోకి వస్తామో రాదో అనిపి ఇక్కడే ఉండిపోతే మాత్రం రాష్ట్రానికి మాత్రం చాలా మేలు జరుగుతుంది. ఆ పార్టీ పీడ, ఆ మనుషుల పీడ విరగడైపోయి భవిష్యత్తులో కూడా వాళ్ళ గురించి భయపడక్కర్ లేకుండా ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుంది అన్న ఒక నమ్మకంతో జనం రోజు కూడా గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా పడుకోవచ్చు. కానీ అలా జరిగితేనే బాగుంటుందని అనిపించింది. కానీ మరి ఆయన లండన్ వెళ్తాడా? వెళ్తే తిరిగి వస్తాడా? ఈసారికి తిరిగి వచ్చేసి మళ్ళీ ఎప్పుడైనా కానీ డౌట్ వస్తే కేసు అక్కడే ఉండిపోతాడా? ఏదేమైనా లండన్ పర్యటనలో మాత్రం ఏదో సీక్రెట్ మాత్రం ఉంది. అంటే సీక్రెట్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఆయన తలుచుకుంటే స్పెషల్ ఫ్లైట్ ఏదైనా కానీ లండన్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి లండన్ కి వాళ్ళ కూతుర్నే ఇక్కడికి రప్పించుకోవచ్చు. జస్ట్ 1 డేలో వచ్చి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు పెద్దమ్మాయిదో చిన్నమ్మాయిదో ఏదో బర్త్డే అంట. ఆ బర్త్డే గురించి ఈయన వెళ్తాడంట అక్కడ సెలబ్రేషన్ కోసం. ఇక్కడ వరదలు ఏదో వచ్చి రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది. సో ఆ సెలబ్రేషన్ కూడా ఇండియాలో చేసుకుంటారు. ఆయన తలుచుకుంటే అసలు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి ఫ్లైట్లు అరేంజ్ చేయగలరు. ఫ్లైట్లే కొనగలడు ఆయన. అంత కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మరి ఈయనే లండన్ ఎందుకు వెళ్తున్నారు? లండన్ లో ఏం చేస్తారు? అసలు లండన్ లో ఏర్పాట్లు ఏంటి? లండన్ నుంచి ఆయన చేసే ఏర్పాట్లు ఏంటి? అనేది కొంచెం అర్థం కాని విషయం. ఆలోచిస్తే దాని వెనక ఏముందని ఎవరికైనా అర్థమైపోద్ది. డబ్బులు సెటిల్మెంట్సా, డబ్బులు ప్లానింగ్సా, డబ్బులు దోచుకున్న డబ్బులు దాచుకునే ప్లానింగ్సా, ఇవన్నీ కూడా ఏవో సంథింగ్ ఉంటాయి. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు అక్కడి నుంచి డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసి అమలు చేయడాలా ఏవైనా కానీ అక్కడి నుంచి చేసే పనులు ఏవో ఉంటాయి. వాటి కోసం ఈయన లండన్ వెళ్తాడు కానీ ప్రత్యేకించి కూతుర్ని చూడడం కోసం, కూతుర్లు బర్త్డేలు సెలబ్రేట్ చేయడం కోసం కాదని నా అభిప్రాయం. ఈ లండన్ సీక్రెట్స్ అనేవి, లండన్ ఫైల్స్ అనేవి ఈ 5 సంవత్సరాలు ఇంకా ఎక్కువగా కొనసాగుతూ ఉంటాయి. ఆయన ఇంకా లండన్ లో స్థిరపడేదాకా కూడా ఈ సిరీస్ కొనసాగుతూ ఉంటది.